నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మకర సంక్రాంతి అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటారు? మన పూర్వీకులు సూర్యుడి పయనాన్ని రెండు భాగాలుగా విభజించారండి. ఒకటి ఉత్తరాయణమని, ఇంకొకటి దక్షిణాయనమని. అయితే దక్షిణాయనంలో ఎక్కువగా వానలవి కురిసి పంట నష్టం అలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుందిట. కానీ ఉత్తరాయణంలో వానలు కొంచెం తగ్గి ఎండలు కాస్త ముదురుతూ చలిచలిగా ఉంటూ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే పంట చేలు అవి కూడా పండి రకరకాల పువ్వులు, కూరగాయలు వీటితో పాటు ధాన్యాన్ని కూడా రైతులు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఈ సంక్రాంతి సమయంలో పల్లెటూర్లన్నీ కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటాయండి. కొత్త కొత్త పంటలు కోసి ధాన్యపు రాసులు ఇంటి ముందర కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ చూడాలంటే పల్లెసీమలకు వెళ్లాల్సిందేనండి. పల్లెటూర్లకు వెళ్ళలేని వాళ్ళందరి కోసం మా వనితా టీవీ ఈ సంక్రాంతి సంబరాలను మీకు చూపించడానికి కోనసీమలో ఉన్న పలివెల గ్రామానికి వచ్చేసిందండి. మరి ఇక్కడున్న సంక్రాంతి సంబరాలు చూసేద్దామా? సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేటట్టు మనం ఎన్నో పెద్ద పండుగలు జరుపుకుంటూనే ఉంటామండి. మరి వాటన్నిటిలో లేని ప్రత్యేకత సంక్రాంతికి మరొకటి ఉందండి. అదే మనకి వీధి వీధిన ఇంటి ముందు హరి సంకీర్తన వినిపిస్తూ ఉంటుంది కదా. అసలు ఈ హరి సంకీర్తన చేసే హరిదాసులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఎందుకు వస్తారు, మిగతా టైంలో ఏం చేస్తూ ఉంటారు, కేవలం సంక్రాంతికి మాత్రమే ఈ హరి సంకీర్తన ఎందుకు చేస్తూ ఉంటారు, ఇలాంటి విషయాలని తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. సంక్రాంతికి మాత్రమే మీరు కనిపిస్తూ ఉంటారు కదా, ఎన్నో పెద్ద పండుగలు ఉంటాయి. మరి వాటన్నిటికీ లేని ఈ హరి సంకీర్తన అనేది సంక్రాంతికి మాత్రమే ఎందుకుందంటారు? ఒక ప్రత్యేకత చెప్పాలంటే హిందూ సాంప్రదాయ పద్ధతులన్నీ కాపాడుకునేది ఒక సంక్రాంతికి ఒకటే ఉంది. మరి ఎంతో సంతోషంగా రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టలు ఇవన్నీ కూడాను ఒక సంక్రాంతికి ఎక్కువగా ఆదరించేది అందరూ కూడాను. ఈ హరినామ స్మరణ అనేది కూడాను పూర్వం నుంచి ఉంది. మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా తిరుగుకుంటూ వస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే కృష్ణ పరమాత్ముడు పాండవులకు ఇచ్చేటువంటి అక్షయపాత్రని ఆ పాండవులు ధర్మరాజుకి ఇచ్చారు అక్షయపాత్రని. ఆ ధర్మరాజు మా వంశస్థులకు ఇస్తే మా అప్పటి నుంచి కూడా మా పూర్వం నుంచి తిరుగుకుంటూ తాత ముత్తాతల నుంచి కూడా అలా చేసుకుంటూ వస్తున్నారు హరినామ సంకీర్తన. హరిదాసు అంటే హరినామ సంకీర్తనతో తెల్లవారి ముందే వచ్చి మరి ఆ రామనామ సంకీర్తనలో వినపడుతూ ఉండేటట్టు మరి గ్రామం అంతా కూడా బాగోవాలి, సిరి సంపదలో ఉండాలి, అందరూ బాగోవాలని చెప్పి మరి గ్రామం శ్రేష్కరం కోరి తిరిగేది ఒక హరిదాసు మాత్రమే. ఈ హరినామ సంకీర్తన కూడా చాలా సాంప్రదాయ పద్ధతి. ఈ రామ అనేది మేము అంటుంటే అన్నందుకు మాకు మోక్షం, విన్నవారికి వారికి మోక్షం. రామనామ స్మరణ అనేది కూడా సాక్షాత్తు శివుడే జపించేట నామం. ఈ రామనామంలో అంత గొప్ప ఉంది. అవతారాల్లో ఏది గొప్పది అంటే రామావతారం, నామాల్లో గొప్పది రామనామం అన్నారు. మరి ఇంతటి సంకల్పం రామనామ స్మరణం చేయడం కూడా చాలా మోక్షం. మరి అందరి తల్లిదండ్రులు
కొడుకులకి ఆస్తిని వంశపారంపర్యంగా ఇస్తుంటారు. కానీ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చింది ఏమిటి, హరినామస్మరణ చేయమని వారసత్వంగా ఇచ్చారు. ఇది ఎంతో కింపత్తయింది. మరి వారి కడుపున పుట్టినందుకు మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ హరినామస్మరణ చేయడం అనేది కూడా మా జన్మ సంకల్పం చేసుకోవాలంటే, మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఇటువంటి సంకల్పం చేయాలి. అయితే హరిదాసులుగా అవడం కేవలం మీ పరంపరగానే వస్తుంది, కానీ ఇతర ఎవరైనా కూడా హరిదాసులుగా అవ్వచ్చు అంటారా? లేదమ్మా, దీనికి కొన్ని నిష్ఠాలు ఉన్నాయి. కృష్ణ బలజీ, వైష్ణవులు, సవతాన్లు ఈ ముగ్గురే తిరుగుతారు ఎక్కువగా. ఆదరించేది హరిదాసులది, కనవాళ్ళు ఎవరు తిరగరు. హరినామస్మరణ అనేది కూడా చాలా కష్టమైన పని. అక్షయ పాత్ర నెత్తి మీద ఉన్నంతసేపు మాట్లాడకూడదు. ఒకవేళ కుక్క వచ్చి కలిసినా కూడా చీ అంటాను కూడా లేదు. అంత పవిత్రత ఉంది. ఈ అక్షయ పాత్ర నెత్తి మీద ఉన్నంతసేపు 100 కిలోమీటర్లు నడిచినా కూడా ఏమీ తెలియదు. రామనామం పెట్టుకుని అక్షయ పాత్ర నెత్తి మీద ఉన్నంతసేపు ఎంత దూరం వెళ్ళినా కూడా ఏమీ తెలియదు. మరి ఇంటికి వెళ్ళి అక్షయ పాత్ర తీసేసి పక్కన పెట్టి అలా పీట పెట్టి దండం పెట్టుకుని చూస్తాం చూడండి, అప్పుడు మళ్ళీ ఒళ్ళు అంతా పులభరంగా ఉంటుంది. మళ్ళీ ప్రొద్దుట్లకి నామం చేసి దీపారం చేసి నామం పెట్టుకుని అక్షయ పాత్ర నెత్తి పెట్టుకుంటే మళ్ళీ అటువంటిది ఏమీ తెలియదు అనమాట. అంత పవిత్రత ఉంది అక్షయ పాత్రలు. ఇది పంచలోహాలతో చేస్తారు మన అక్షయ పాత్రలు ఇవన్నీ కూడాను. అదండి అక్షయ పాత్ర. ఇవన్నీ చింకు చక్ర నామాలు కూడాను. ఇది కూడా మీకు మీ పూర్వీకులే మీకు తరతరాలుగా వస్తుందమ్మా. తర్వాత ఎవరైనా చేయించే భక్తులు కూడా చేయించిస్తున్నారు కూడా అక్షయ పాత్రలు అందరూ కూడా. అంటే 1 లక్ష రూపాయలు పెట్టి రామాలయం కట్టిస్తే ఎంత మోక్షం వస్తుందో, ఈ అక్షయ పాత్ర చేయించి ఇవ్వడం వల్ల కూడా అంత మోక్షం వస్తుంది హరిదాసులు. మరి సంక్రాంతి సమయంలోనే మీరు కనిపిస్తూ ఉంటారు, ఇతర సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఇతర సమయంలో అంటే ఉపాధి కూలి పని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. స్తోమత ఉంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు స్తోమత వ్యాపారం చేసుకోవచ్చు. నేనైతే ఇక రోడ్డు గోల్డ్ వ్యాపారం చేస్తూ ఉంటాను. ఇంకా ఇతర అయితే వాళ్ళు ఇంకా ఇది వ్యాపారం ఫైనాన్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు, దీంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే హరినామస్మరణ వంశపారంపర్యంగా వస్తుంది, మానకుండా ఉండాలి, కనీసం ఒక వారం రోజులైనా తిరగాలని సంకల్పంతో చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈ నెల రోజులు, అంటే ఈ మాసం మొత్తం మొదలైనప్పటి నుంచి సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ఈ సంక్రాంతికి కూడా బాగా ప్రీతిభావమైంది ఎవరికైనా అంటే విష్ణుమూర్తికి ప్రీతిభావమైంది ఈ సంక్రాంతి నెల. మరి ఎంతో భక్తిభావంతుడు సంకల్పం ప్రొద్దుటే లేచి మరి గుత్తప్పుడు పెట్టే ముగ్గులకి ఇప్పుడు చూడండి ముగ్గులు ఎంతో చక్కగా పెడతారు, రంగురంగుల ముగ్గులు, డిజైన్లు ఇవన్నీ కూడాను. అందువల్ల అంటారు ఒక సంక్రాంతి సంబరం సంతోషంగా చేసుకునే పండుగ, ఒక వేడుక సరదాగా ఉంటుంది సంక్రాంతి. మరి ఈ మాసం అంతా కూడా మీరు హరినామ సంకీర్తనలు చేసుకుంటూ వీధి వీధికి ఇంటి ముందు ఇలా సంకీర్తనలు చేస్తూ ఉంటారు కదా, ఇది వెళ్ళిన చోటికి మళ్ళీ వెళ్తూ ఉంటారా, లేకపోతే మొత్తం గ్రామం అంతా సంచరించాలి కాబట్టి మీకు నెల రోజులు అలా సరిపోతుంది అంటారా? సరిపోతుంది. ఈ ఊరంతా సాయంత్రం 6 అయినా సరే 5 గంటల వరకు తిరుగుతాం, ఎక్కువగా ఉంటారు. లేదంటే 2 బిట్ల కింద తిరగవలసి ఉంది. మొత్తం తిరగకలేని వేడలు అయితే కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది 60-65 సంవత్సరాల నుండి వాళ్ళు నేనైతే తిరిగేస్తాను. కొన్ని వాళ్ళు తిరగలేనప్పుడు ఏం చేస్తారంటే ఒక బిట్టు ఓ పక్కన ఓ రోజు తిరుగుతారు. అంటే మరి ఎంతమంది దాకా ఉన్నారంటారు పల్లెటూర్లలో హరిదాసులు? హరిదాసు అనేది ఇప్పుడు వరకు అయితే తగ్గిపోతుంది, ఉండే కొద్ది కూడా ఇంకా ఆధారం తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యకి అయితే చాలా మంది ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి కొంతమంది వ్యాపారం అంటే, ఎందుకంటే కష్టమైన పని ఇది ఒకటి, బాగా కష్టం. ప్రభుత్వం లెగిసి నడుచుకుంటూ వెళ్ళటం చేయడం, పాట పాడాలి, చిడతలు వాయించాలి, తమర వాయించాలి, పైన అక్షయపాత్ర ఉంటుంది, ఇవన్నీ కూడా కష్టంతో కూడుకున్నాను. ఎంత కష్టం అయితే ఉందో అంత మోక్షం దీంట్లో ఉంది. మరి హరినామస్మరణ చేయడం వల్ల కూడా రామానే శబ్దం రోజుకి మనం ఎన్నిసార్లు ఇంటికి ఖాళీ కూర్చుంటూ 10 సార్లు అంటాం. మరి ఇది రోజు సాయంత్రం వరకు అనుకుంటూ ఉండడమే కదా తల్లి, చాలా నిష్ఠగా. అది కూడా మరి మా కోసం ఒక్క సంకీర్తన వినిపిస్తారా? రామచంద్ర ఎంతో జగ్గాని దేవుడావురా, హరయముగా వెళ్ళేవో వాలిని సంధించేవో, నేలైన వాలిని నేలకు పడగొట్టినావో, రామ ఎంతో మహానుభావుడావురా, శ్రీ రామచంద్ర ఎంతో జగ్గాని దేవుడావురా, రామ వింతలు నిర్తిటి వాట లోకమందున, రామ సంతతి భద్రాధివాస రామచంద్ర, రామ ఎంతో మహానుభావుడావురా, శ్రీ రామచంద్ర ఎంతో జగాని దేవుడావురా, రామ వింతలు నిర్తిటి వాట లోకమందున, రామ సంతతి భద్రాదివాస రామచంద్ర, రామ ఎంతో మహానుభావుడావురా, శ్రీ రామచంద్ర ఎంతో జగాని దేవుడావురా, పులివేల్పుగా జాంబవంతులు చేసినావు, మల్వేల్పుగా పవనతుని చేసినావు, ఆ రెండిటిని వెల్య సూర్య సుగ్రీవుల చేసినావు, రామ ఎంతో మహానుభావుడావురా, శ్రీ రామచంద్ర ఎంతో జగాని దేవుడావురా, వింతలు నేర్చితి వాట లోకమందున, రామ సంతతి భద్రాదివాస రామచంద్ర, ఎంతో మహానుభావుడావురా, హరయముగా వెళ్ళేవు వాలిని సంధించేవు, నేలైన వాలిని నేలకు పడగొట్టినావు, రామ హరయముగా వెళ్ళేవు వాలిని సంధించేవు,
రామ మేలైన వాలిని నేలకు పడగొట్టినావు ఎంతో మహానుభావుడావురా శ్రీ రామచంద్ర ఎంతో చక్కని దేవుడావురా సో హరిదాసులు ఎందుకు సంకీర్తన చేస్తారో ప్రత్యేకించి మీకు కూడా తెలిసిపోయింది కదా. మరి ఇంకా సంక్రాంతి సంబరాలు బోల్డ్ అని ఉన్నాయండి, అవన్నీ కూడా చూసేద్దాం. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. హరిల రంగ హరి స్వామి రంగ హరి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమక్క అట్లా చూస్తున్నారు? మాది అనంతపురం అన్న, మాది అనంతపురము. మేము ఏడ సంక్రాంతి బాగా చేస్తారు మొత్తం చూస్తా అంట. ఈడ కోనసీమలో బాగా చేస్తారని తెలిసింది. మాది రాయలసీమ, ఈడ కోనసీమ. అబ్బబ్బా రెండు కలిసినాయి, అందుకే ఈడికి వచ్చిన. అక్కడ చూడు అందాల తారలు, గారాల పట్టీలు, ముద్దుల గుమ్మలు, ఇలియానా, అనుష్క. ఈడ పండగ ఎట్లా చేసుకుంటారో వాళ్ళ మాటలనే చెప్పుకుందాం. మామూలుగా చేరండి, ముగ్గులు పెడతారు, బొబ్బుమ్మలు పెడతారు, ఒడియాలు వండుతారు, చాలా వండుతారు. వాళ్ళ మాటలు తెలుసుకుందామా? ఏం చూస్తుంటారు? పదండి పోసుకుందాం. చూడు మా అక్క వస్తుండ అక్క. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, హరిల రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి. అబ్బా నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలక్క. ఏమక్క మొత్తం నగలు వడ్డానము అప్పో మీ ఏరియాలో మీరు సాగుకోరలక్క. అవును మరి ఇలా హరిదాసులు వచ్చి వీధి వీధినా తిరిగి మా క్షేమం కోరుతూ సంకీర్తనలు అంటే గుర్తొచ్చింది. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా ఇక్కడ? ఏం లేదక్క, మాది రాయలసీమ అక్క. ఈడ పండగ ఏడ బాగా చేస్తారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదికిన ఏడ బాగా చేస్తారంటే కోనసీమలో బాగా చేస్తారని చెప్పినారు. మాదేమో రాయలసీమ, ఇదేమో కోనసీమ, సీమ కలిసినాయక్క. అందుకే ఇక్కడికి వచ్చిన. అవునక్క, మీ ఊర్లో పండుగ ఎట్లా చేసుకుంటారు? మా ఊళ్ళో అసలు సంక్రాంతి అంటే ధూమ్ ధామ్ గా చేసుకుంటారు. సంక్రాంతి సంబరాలను చూడాలనుకుంటున్నారా? చూడాలి కదక్క. ఇక్కడ చూసారా పల్లెపొడుచులు అందరం కలిసి మొత్తం లంగావని వేసినారు, మొత్తం ముగ్గులు పెట్టినారు, గొప్ప కూడా పెట్టినారు కదక్క. అవును, ఇంకా సంక్రాంతి సంబరాలు అంటే ఇంకా చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటాయి. ఎలా చేసుకుంటారో మా వాళ్ళ మాటల్లో వింటారా? వినాలి కదక్క. ఏమ్మా చెప్తారు అమ్మాయిలు? ఏమక్క సిగ్గుపడతాడవి? ఏమిది సిగ్గుపడతాడావు కదమ్మీ? చెప్పు, సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తారు చెప్పు. రాయలసీమ నుంచి మీ ఊరికి వచ్చిన వాళ్ళమ్మి, మీరు మొత్తం నవ్వురి. ఏది బక్క అక్క? ఏమక్క కూడి తింటావు? పక్క దిగిపోతాడావు. కూడి తినక్క, మధ్యాహ్నం రెండు కూడి తిను. ఏమక్క అంటే మీ ఇంట్లో ఏమో వండినావు? కూడి వండినావా లేదా? ఇవాళ ఉపవాసం ఉన్నాము. ఏమక్క ఉపవాసం అంటాడే? మీరు మొత్తం ఉపవాసం మొత్తం పెట్టక తింటారే. అసలు మీకోసమే మేము చేసాము. మీకోసం బియ్యం వేసిన తర్వాతనే ఏదైనా తినాలని చెప్పేసి మొక్కుకున్నాము. రాణి, బంగారు రాణి, అయితే బియ్యం వేస్తే నాకు అన్నం పెడతావా రాణి? బంగారక్క నాకు అన్నం పెడతావా అక్క? ఉడియాలు పెడతావా అక్క? గారెలు పెడతావా అక్క? బంగారు రాణి మొత్తం పెడతావా బంగారు రాణి? అసలు సంక్రాంతికి పిండి వంటలు కూడా చాలా చక్కగా చేసుకుంటాము, అవన్నీ కూడా పెడతాం మీకు. ఓకే రాణి, అయితే నేను తింటా. అంతే మీ ఊర్లో మొత్తం ఇంకా తోటలు, ఎద్దుల బండ్లు అన్ని ఉన్నాయా బంగారు రాణి? అన్ని ఉన్నాయి, అన్ని చూపిస్తాను ఇప్పుడు నాతో వస్తే. ఏమక్క చిన్న మాటక్క, ఈడ ఏమో ఆడంగులు మొత్తం లంగావని వేసుకుంటారు. నువ్వేమనుకో మాతే, పండగ కదా నేను కూడా జీన్స్ ప్యాంటు టీ షర్ట్ కొనుక్కున్నానక్క. నువ్వు చెప్తే వేసుకుని నేను కూడా వచ్చేస్తానక్క. పండగ రచ్చరచ్చ చేద్దామక్క. నిజంగా చేయాల్సిందే. ఈ అవతారంలో ఉంటే కనుక ఇక్కడ వరకే పరిమితి అయిపోతారు. అసలు మొత్తం సంబరాలు చూడాలంటే కనుక బట్టలు మార్చుకొని మాతో వచ్చేసేయండి. అయితే వచ్చేస్తానక్క.
హరిల రంగ హరి సామి రంగ హరి ఏమన్నా ఉన్నారా ఆడంగులు చాలా అందంగా ఉంది వీళ్ళందరూ చూస్తా అంటే. చూసారా పండకి మా వాళ్ళంతా ఎంత అందంగా ముస్తాబయ్యారో. చాలా సూపర్ అందరూ బాగుండదా. హాయ్ హాయ్ ఏం పిల్ల అందరూ బాగా చేస్తారా? సూపర్ గా చేస్తారు. పాటలు గాని డాన్సులు గాని దేనిలో అయినా అమ్మాయిలు ఫస్ట్. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఈడ. మరి కోనసీమ అమ్మాయిల తడాకా ఏంటో అలాగే పండగ హడావిడి ఏంటో చూపిస్తాను. దిగు. అమ్మ తడాకా హడావిడి నేను చూస్తా. యామే దూకరా దూకు. అమ్మా యాందమ్మే ఆడంగులు మొత్తం కోడి 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 పట్టుకుంటారు ఏందమ్మా వాళ్ళు. కొంపది కోసి పడతారా ఏంది? కొయ్యడానికి కాదు, కోడి పందాలాడడానికి. ఓ కోళ్ళ పందానికా? ఓ ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలో చూసాను. అదేంటి మీ సీమలో కోడి పందాలు ఉండవా? సినిమాలో తొడగొట్టం తప్ప కోడి పందాలు లేవండి. చూపిస్తారా? అయ్యో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతకు ముందర సినిమాలో చూసా అన్నారు కదా, అవన్నీ కూడా మగవాళ్ళు వేగా కోడి పందాలు చూసుంటారు. ఇప్పుడు మా దగ్గర ఆడపిల్లలు కోడి పందాలు వేస్తున్నారు. అవి ఎట్లా ఉంటుందో ఆడపిల్లలు కోడి పందాలా? నేను చూడాల్సిందే. యామ్మే కోడి పేరేంది? కోళ్ళకి పేర్లు ఉంటాయా? దీని పేరేంది? దానికి పేరు లేదు. నీ పేరేంది? నా పేరు రాజీ. నీ పేరు? నీ పేరు? నీ పేరు? నీ పేరు? నీ పేరు? వీళ్ళందరి పేర్లు ఉంటే కోడి పేరు లేదా? కోళ్ళకి పేర్లు ఉండవు, కోళ్ళని కోడి అని అంటారు. కోడి అంటే ఎవరు చెప్పిన పేరు లేదని చెప్పి ఏమప్పా కోళ్ళకి పేర్లు లేవా? కోడిని చంపేసినప్పుడు ఎన్ని పేర్లు వస్తాయి? చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ తందూరి చికెన్, చికెన్ లాలీపాప్, చికెన్ నాటుకోడి పులుసు, చికెన్ 65, చికెన్ డ్రమ్ స్టిక్. అమ్మో 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 ఒకటా రెండా? చికెన్ ఫ్రై, చికెన్ ఆంధ్ర ఫ్రై, చికెన్ రాయలసీమ ఫ్రై. అవన్నీ వంటల పేర్లు, కోళ్ళకి పేర్లు ఉండవు. కాదు మే సచిన తర్వాత పేర్లు వస్తాయి. అదే ఏరా అవునా కాదా? అవునంట నేను చెప్పినారు. యామ్మే కోళ్ళకి పేరు లేవా? నేను పెడతామంట కోడికి. దీని పేరు బంగారు రాజా. అయితే మా వాళ్ళకి కూడా పేరు పెడుతున్నాము, నాగతేజ. బంగారు రాజా, నాగతేజ, బంగారు రాజా, నాగతేజ, బంగారు రాజా. నాగతేజ. చూద్దాం బంగారు రాజు గెలుస్తాడా నాగతేజ గెలుస్తాడా? బంగారు రాజా గెలుస్తాడు. బంగారు రాజా గెలుస్తాడు. చూద్దామా? అమ్మ కావు కొంచెం ఆగండి, మొదలు నవ్వుదురు. చూసుకుందామా నీ పెద్దమ్మ నా పెద్దమ్మా. ఏమైనా పులి చెప్పినా నా పొరుది మాకు. ఓకే కుమ్మేయి. నాగతేజ వీడు కనుక ఓడిపోతే మీరు ఓడిపోయినట్టే. చూసుకుందాము. లేదు మా బంగారాజు ఓడిపోడు, నాగతేజ ఓడిపోడు. చూద్దాం ఎవరో చేస్తారు. మరి పందెం ఎంత? పందెమా చెప్పాలనా? ఆటనా? సిగ్గులేదు, ఇంకొంచెం ఎక్కువ చెప్పండి. ₹1 ఇక్కడ ఆటనలకి రూపాయలకి కోడి పందాలు ఆడరు. పంతాలు కాడతారా? మరి చూసుకుందాం నీ ప్రథమ నా ప్రథమ. ఒరే బుజ్జిగా చెప్పినా కదా కుమ్మేయాలి. బంగారు రాజా 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 బంగారు రాజా. చూసారా మా కూడా గెలిచింది. మా కోడి కూడా గెలిచింది. ఇంకేముండే ఇంకా ఆటలు. అయితే ప్రస్తుతానికి పందెం గెలిచినా కూడా మేము పందెంగా తీసుకోవట్లేదు, ఏదో సరదాగా సాంప్రదాయం కొద్ది వస్తుంది కాబట్టి అలా వేసామంతే. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఆటలు పాటలు బోల్డ్ అంత హంగామా ఉంది, అదంతా చూద్దాం. ఆటలు పాటలు చాలా ఇష్టం. ఏం చూస్తాడు పదండి ఆటాడుకుందాము.
ఏమాటికి ఆ మాట చెప్పాలమ్మే. కోడి పందాలు మాత్రం అదిరిపోయినాయి అమ్మే. ఎమ్మే నెక్స్ట్ ఏంటి క్యాట్ వాక్. అంటే పిల్లి నడక. పిల్లి నడక కాదు, హంస నడక. అమ్మాయిలందరూ ఇంత అందంగా తయారయ్యారు కదా, హంసల్లో నడుచుకుంటే చూపిస్తారు. ఓహో వీళ్ళందరూ హంసరా? అవును. అంటే ఇప్పుడు మీరు నడుస్తారా? అంటే ఎలా నడుస్తారు? చూపిస్తాను కదా. మీ మాకు కూడా వచ్చు, నడువు చూద్దాం. చూసారు కదా, మరి మా అమ్మాయిలందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇట్లా చూపిస్తారు. అంతేనా? అంతే. మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు ఇక్కడ రెడీ ఉన్నారు. రెడీ చూద్దామా? మా సైడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. మా సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఏం పేరు? అంబికా దర్బార్ భక్తి. మా సైడ్ నుంచి వస్తుంది. ఏం పేరమ్మా? శిరీష. అబ్బా సిరి అంటే డబ్బులు, ధనవంతురాలు, కోటీశ్వరాలు. పందెం గెలిచి తీసుకొని వస్తుంది. చూద్దాం. సూపర్. మా బంగారు రాణి. సుచిత్ర. దివ్య. మా సైడ్ నుంచి దివ్య. దివ్య. ఫాతిమా. రైట్. మణి. మా దగ్గర నుంచి మంజు. మంజు అండ్ మణి. రెడీ. రైట్. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. మా సైడ్ నుంచి శ్రావ్య. మాధురి. ఓకే రెడీ. రెడీ. బా హంసనడకంటే హంసనడకే. ఓకే శిరీష, మునిష. గో. అందరూ విజయ్. కెమెరా కాదు చెప్పండి. పావని అలాగే నాగమణి రెడీగా. నాగమణి రెడీ. 1 2 3 గో. ఓ సూపర్. బాబా నిజంగా అమ్మే ఎప్పుడో సినిమాలో చూసాను క్యాట్ వాక్. నిజంగా మీ వాళ్ళు ఏం తిప్పినారమ్మే. మా వాళ్ళు కూడా ఏం తిప్పినారు లేదా? అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంది అసలైన గేమ్ టంగ్ ట్విస్టర్. రెడీయా? రెడీయా? నేను మీ వాళ్ళకి వేస్తాను, నువ్వు మా వాళ్ళకి. రెడీ అమ్మా? ఎవక్క కుదిరి ఎట్లా పక్క సిగ్గిపోతాడావు? నువ్వు సిగ్గుపడవాకమ్మి. ఏదో సిగ్గేస్తాంది. నువ్వు సిగ్గుపడతాడే, నువ్వు సిగ్గుపడవాకు. నమస్కారం అండి. అలా సిగ్గుపడితే ఎలాగండి? టంగ్ ట్విస్టర్ అండి. రెడీ అండి? రెడీయా? అందరూ టీలు తాగామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? అది పక్కన పెట్టండి. ఇప్పుడు మాత్రం టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టర్ ఏంటంటే గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, 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 గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. ఇలా 5 టైమ్స్ ఎవరైతే అంటారో వాళ్ళు మీ టీం విన్నర్స్ అవుతారు. ఓకే రెడీయా? మా అనుష చెప్తుంది. రెడీ అనుష? 1 2 3 గో. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ 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 గంప గంగమ్మ, గంగమ్మ 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 గంగమ్మ. ఓకే కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి బంగారాణి, నువ్వు రామ్మా. సో నీ పేరు? జ్యోతి చెప్తుంది. గట్టి క్లాప్స్ కొట్టారు ఎవరు? బిగ్ క్లాప్స్. రెడీ? గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, 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 ఇంకోసారి గంగమ్మ గంప గంగమ్మ. వావ్ గ్రేట్. 5 టైమ్స్ కన్నా ఎక్కువ చెప్తారు మా వాళ్ళు. రెడీగా ఉన్నారు అక్కడ. నెక్స్ట్ నీ పేరు? జోస్న. జోస్న. గట్టి క్లాప్స్ కొట్టాలి అందరూ గట్టిగా. ఎవరిబడి రెడీ? గంగమ్మ గంగమ్మ గంప గమ్మ, గంగమ్మ 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 గమ్మ 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 కాదమ్మా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. రెడీ? స్పీడ్. గంగమ్మ గంగమ్మ గంప గమ్మ, గంగమ్మ 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 గంగమ్మ. ఓకే యూ కెన్ గో. శిరీష ప్లీజ్ కమ్. 1 2 3 గో. గట్టిగా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గట్టిగా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ 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 గంగమ్మ. ఓ గంగమ్మ యాడున్నా గంగమ్మ రామ్మే.
దివ్య చెప్తున్నారు గట్టిగా. రెడీ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 గంప గన్న గంప పైన గంగమ్మ, గంగమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, గంగమ్మ వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడి చెప్పలేదు నేను. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ ఎవరన్నా ఇంకా ఎవరిబడి గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ గమ్మంగా గమ్మంగా తన అమ్మంగా, గమ్మంగా తన అమ్మంగా, గమ్మంగా తన అమ్మంగా, అమ్మేదేం లేదమ్మా ఇలా ఓన్లీ గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ అన్నాను అంతే. ఓకే నెక్స్ట్ రమ్య. గంగమ్మ 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 ఆనందో గంగమ్మ 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 గంప గంగమ్మ అదే అదే గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ ఎమోషన్స్ ఫీలింగ్స్ అదే గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 అయిపోయింది. మా టీం వాళ్ళందరినీ మీరు చేస్తున్నారు. మీ టీం వాళ్ళని పిలుచుకురండి చూద్దాము. మా టీం వాళ్ళు రెడీ ఉన్నారు. కాదమ్మ రామ్మే దా. చెప్పు పడుకుని పెట్టాలి. ఓకే రెడీ గట్టిగా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 గంప గంగమ్మ అయిపోయింది 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 అయిపోయింది. నా పొరుగు తీసా కదమ్మే. నెక్స్ట్ నెక్స్ట్ రా కమింగ్. అంబికా దర్బార్ భక్తి గంగమ్మ గంగమ్మ సమర్పిస్తున్నాడు. అంబికా దర్బార్ భక్తి రెడీ. గంగమ్మ గంగమ్మ అయిపోయింది. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ గంప 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 కాదు గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. నీ పేరు మాధురి చెప్పు గట్టిగా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ గంప గంగమ్మ సూపర్ ఏంటి 2 సార్లు 2 తప్పు. సూపర్ చెప్పు చెప్పు చెప్పు. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ గంప అయిపోయింది. నీకు సపోర్ట్ ఇస్తూ 5, 6 చూపిస్తే చెప్తారు నువ్వు. సో నెక్స్ట్ ఏంటంటే మా పార్ట్నర్ చెప్తుందండి. ఓకే రెడీ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 గంప గంగమ్మ. ఎందుకంటే చెప్పకపోతే ఆమె పేరు గంగమ్మగా మార్చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ అన్నో. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ చిన్న గంగమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ పైన గంగమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 గంప గంగమ్మ. సో దీంట్లో గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ విన్నర్ మా యాంకర్ అండి. నిజంగా ఏం కోడి పందాలు, ఏం క్యాట్ వాక్లు, ఏం టంగ్ ట్విస్టర్లు. నిజంగా టంగ్ ట్విస్టర్లో అందరికన్నా బాగా చెప్పింది నువ్వేనమ్మే. కానీ నువ్వు బాగా చెప్పినావు కాబట్టి నా మనసు నీ పేరు పడ్డది. ఎక్స్క్యూజ్ మీ, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. బోల్డ్ విన్నామండి ఇట్లాంటివి. కోడి విన్నారా ప్లీజ్ మే. లేదు లేదు అసలు కన్సిడర్ కూడా చెయ్యము. లేదు లేదు అసలు కన్సిడర్ చెయ్యము. లేదా అయితే నువ్వు పడుకోవాలంటే నీకు కొంచెం మంచి పాట పాడతావు. ఒప్పుకోవట్లేవు కదా? పాట ఒప్పుకోవట్లేవు కదా? పాట నిజంగా పాటలు పాడేవాళ్ళు అంటే ఇష్టం. మరి బాగా పాడతారా? బాగా పాడతాను. నాకు ఈ లయ తెలుసు. లయ అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంకా చెప్పను అసలు సిటీ గురించి. ఇలాంటి వాళ్ళని అసలు ఒప్పుకొని నేను పాట పాడి నేను పడుతూ చూడు. ఏమ్మా ఇలాంటి ఒక అపాకికి అన్యాయం జరుగుతుంది చూడరే. మీ అన్నయ్యకి అన్యాయం జరుగుతుంది చూడరే. న్యాయం చెప్పేవాళ్ళు లేరా? మగ పిల్లలు అమ్మా నేను బాధ పెట్టకమ్మా నన్ను ఇంత పెట్టకమ్మా. మగ పిల్లనమ్మా నేను మగ పిల్లనమ్మా బాధ పెట్టకమ్మా నన్ను ఇంత పెట్టకమ్మా. నల్లంగా ఉంటానని నన్ను సుల్కన చెయ్యకమ్మా. నల్లంగా ఉంటానని నన్ను సుల్కన చెయ్యకమ్మా. నల్లంగా ఉన్న కృష్ణున్నేమో దేవుడు అన్నారు, నన్ను కర్రాడు అన్నారు. మగ పిల్లలమ్మా నేను మగ పిల్లలమ్మా.
బాధ పెట్టకమ్మా నన్ను ఇంత పెట్టకమ్మా పట్టవా పడలేదు షేట్ ఖాన్ ఇదేనా పని మీరు టీ-షర్ట్ పాడుతున్న పాట అస్సలు పడలేదు మా మా sisters వాళ్ళు చాలా అంతకంటే చాలా బాగా పాడతారు మా వాళ్ళు పాడతారు మా వాళ్ళు పాడతారు మా సిస్టర్స్ పాడతారు బంగారు తల్లి ఏగువలోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయింది ఏగువలోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంతా చీర కట్టింది చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది కొమ్మగారాల గుండ కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పెడంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నారండి నానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తుండేశాడో యమ్మ ఏదో మాయ నానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తుండేశాడో యమ్మ ఏదో మాయ సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నేలతో ఆకాశం వెలియమందే వేలివి మూడు ముళ్ళు వేసే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి వీడ తీసిందమ్మా మైండ్ బ్లోయింగ్ ఎంత బాగా పాడేది తెలుసా? మరి మా వాళ్ళు కూడా పాడడానికి రెడీగా ఉన్నారు జోష్న అలాగే శ్రీనిధి పాడండి ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కరంలో కరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కరంలో కరంగా బృందావనంలో వరంగా ఎన్న దొంగవైనా బండు తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగాలివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచి సర్వశేషమే ఎక్కి నాట్యమాడి కాళేయుని గర్భమణి చాడు విజ్ఞానం చేయు వేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా ఇక్కడ నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే శ్రీపల్లె రాగం తానం రాజీవుడే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వావ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ మీ వాళ్ళు తోపు తురుము కేకా అదుర్సు అసలు చెప్పలేము మరి చూసారు కదా మీ టీం అని మా టీం అని మనం విడదీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా కోనసీమ ఆడపడుచులు కాబట్టి వీళ్ళ తడాక చూపించారు కదా ఎలా అనిపించింది బా నాకైతే మైండ్ బ్లోయింగ్ నిజంగా అసలు సూపర్ అక్కడ అనంతపురం నుంచి ఇక్కడ వచ్చాను ఇన్ని అందాలు చూస్తాను నేను అనుకోలేదు ఒకటి కాదు 1 2 3 4 5 6 చాలా రకాలుగా కోడి పందాల దగ్గర నుంచి తీసుకుంటే ఆటలు కానీ పాటలు కానీ క్యాట్ వాక్స్ కానీ ఆఖరికి టంగ్ ట్విస్టర్స్ చెప్పడంలో కూడా అమ్మాయిలు సూపర్ అనిపించుకున్నారు కదా సూపర్ మరి అయితే ఈ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు మా అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశానండి అలాగే ఈ సంక్రాంతికి మీరు కూడా బాగా అందరూ ఎంజాయ్ చేయాలని కోరుతూ మీరందరినీ దేవుడు బాగా చూసుకోవాలని ఉల్లాసంగా ఉత్సాహంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ బాయ్.